ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్ చాందిని. నమస్తే చాందిని. నమస్తే నవీన గారు. చాందిని, నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు ఈ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ చాలా మంది ఏంటంటే ఇది అబద్ధం అంటారు, కొంతమంది నిజం అంటారు. అందరి గురించి కాదు. కొంతమంది ఏంటంటే ఇది మూఢనమ్మకం అంటారు, కొంతమంది సైన్స్ అంటారు. అంటే అసలు యాక్చువల్గా ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే మీ యొక్క లైఫ్లో కూడా చాలా జరిగిందని చెప్పారు గత వీడియోలో కూడా. సో అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటి? సైన్సా లేకపోతే మూఢనమ్మకాలా? అసలు ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అంటే వ్యూవర్స్కి ఏం చెప్తారు ఈరోజు మీరు? యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ మేనిఫెస్టేషన్ అనేది ఒక సూపర్స్టిషియస్ లేదా ఒక మూఢనమ్మకం అని ఎవరంటారంటే అండి, ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవ్వరో, ఎవరికైతే లా ఆఫ్ అట్రాక్షన్ మీద నాలెడ్జ్ ఉండదో వాళ్ళు మాత్రమే దీన్ని ఒక సూపర్స్టిషియస్ లేదా ఒక మూఢనమ్మకం అంటారు. యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్కి బిహైండ్ ఒక సైన్స్ ఉంది. యాక్చువల్లీ మన బ్రెయిన్ అనేది ఒక టవర్ లాంటిది. మనం పాజిటివ్గా ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటామో మన బ్రెయిన్ అనేది పాజిటివ్ వైబ్రేషన్ని, పాజిటివ్ ఫ్రీక్వెన్సీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. సిమిలర్లీ నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్నే తీసుకుందాం. వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ ఎందుకు వస్తుంది అనుకుంటారు? వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలనుకున్నా సరే ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేసి చేస్తారు. అది ఇప్పుడు నెగిటివ్ పీపుల్ ఎలా అంటే నాకెందుకు అవుతుంది, నాకెందుకు జరుగుతుంది. ఈవెన్ స్టూడెంట్స్నే చూసుకోండి, నేను గుర్తుండదేమో, నేను మర్చిపోతాను, సో ఐఎమ్ డల్లర్, ఐఎమ్ అన్లక్కీ, నాకే పేపర్ ఎప్పుడు టఫ్గా ఉంటుంది అని అనుకుంటారు. చూడండి, వాళ్ళే ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటారు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా. కానీ టాపర్స్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండదు. లైక్ ఆ కాన్ఫిడెన్స్ వల్లే వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మన థాట్స్, బిలీఫ్స్, నమ్మకాలకి అన్నిటికీ ఒక ఎనర్జీ ఉంటుంది. యాక్చువల్లీ మనం సైంటిఫికల్గా మాట్లాడుకుందాం, సైన్స్కి రిలేటెడ్గా మాట్లాడుకుంటే మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అనేది ఒక ఫిల్టర్లా వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ దేని మీద ఫోకస్ చేసి కాన్స్టెంట్గా ఒక్కదాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఉన్నారంటే మీ లైఫ్లోకి ఆ RAS అనేది అవే ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కార్ కొనుక్కుందాము అనుకుంటున్నారు. కార్ కొనుక్కుందామని ఈ రోజే మీకు ఆ థాట్ వచ్చింది. నిన్నటి వరకు అసలు మీరు కార్ అని ఆలోచనే లేదు. సో ఈరోజు మీ థాట్ ప్రాసెస్ అంతా కాన్స్టెంట్గా కార్ మీదకి వెళ్తుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు, అసలు ఏ కార్ తీసుకుందాం, ఒక రెడ్ కార్ తీసుకుందాం, 8 సీటర్ 7 సీటర్, ఒక పర్టికులర్ బ్రాండ్ అనుకున్నారు. సో మీ కాన్సన్ట్రేషన్, మీ ఫోకస్ అంతా రెడ్ కలర్ కార్ మీదకి వెళ్ళింది. సో ఇప్పటి నుంచి మీరు రోడ్ మీదకి వెళ్ళినా సరే, లేదా న్యూస్ పేపర్లో చూసినా ఒక ఫ్లెక్స్లో కూడా అదే కార్ మీకు రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అది యాక్చువల్లీ RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఫిల్టర్ చేసి, పక్కన బ్లూ కార్ వెళ్తూ ఉంటుంది, బ్లాక్ వెళ్తుంది, వైట్ వెళ్తుంది, కానీ మీకు రెడ్ కలర్ కారే కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ దట్ ఈస్ సైన్స్ బిహైండ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో యాక్చువల్లీ నిన్నటి వరకు ఆ కార్లు రోడ్ మీద లేవు అంటారా? కాదు కదా. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ రోడ్ మీదకి ఆ కార్ని పంపించలేదు కూడా. మీ పక్కన వెళ్ళినా మీ కాన్సన్ట్రేషన్ దాని మీద లేదు. యాక్చువల్లీ అది సైన్స్ బిహైండ్ ది లా ఆఫ్ అట్రాక్షన్. అలానే మన థాట్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, దాన్నే సైన్స్లో స్ట్రింగ్ ఎనర్జీ అంటారు. ఆ స్ట్రింగ్ ఎనర్జీ అనేది యూనివర్స్లో స్ట్రింగ్స్ని బేస్ చేసుకొని అలాంటి పీపుల్ని, ఆపర్చునిటీస్ని మీ లైఫ్లోకి పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్నే చూసుకుందాం. స్టూడెంట్స్ స్ట్రింగ్ ఎనర్జీ ఎలా ఉంటుందో దాని మీద వాళ్ళ రిజల్ట్స్ కూడా బేస్ అయి ఉంటాయి. ఇప్పుడు టాపర్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఫుల్ పాజిటివిటీతో ఉండడం వల్ల వాళ్ళు హై వైబ్రేట్ అవుతూ ఉంటారు. అండ్ కొంచెం డల్గా ఉండేవాళ్ళు, డల్ అనేది ఏమీ ఉండదండి, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ మెమొరీ పవర్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్. సో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా లో ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు నాకు పేపర్ చాలా టఫ్గా ఉంది, నేను రాయలేమేమో, మర్చిపోతానేమో, ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోతే మా పేరెంట్స్ ఏమంటారో అన్న భయంతో వాళ్ళు వచ్చినవి కూడా పేపర్ మీద ప్రెజెంట్ చేయలేరు. అదే టాపర్స్ అనుకోండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది. సో నాకు రాకపోయినా సరే క్వశ్చన్ నేను పర్ఫామ్ చేయగలను, ఐ నో మై ఎబిలిటీ, ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అని అనుకుంటూ ఉంటారు. చూడండి, వాళ్ళే ప్రెజెంటేషన్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తారు అండ్ రిజల్ట్స్ కూడా వాళ్ళకి అలానే వస్తూ ఉంటాయి.
సో అంటే చాందిని ఒక విషయం చెప్పండి, చాలా మంది ఏంటంటే ఇది అబద్ధం అంటారు, మరి నిజమని కొంతమంది అంటారు. మామూలుగా చూసుకుంటే అంటే మీ లైఫ్ లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ ఎలా వర్కౌట్ అయింది ఏమైనా షేర్ చేసుకుంటారా? యా, డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ నేను కూడా బీటెక్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అండ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి కూడా నేను బీటెక్ ఒక ఇంజనీర్ అవ్వాలి, జాబ్ చేయాలి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి అన్న కాన్ఫిడెన్స్తో ఉండే అమ్మాయిని చిన్నప్పటి నుంచి కూడా. ఏ ఆపర్చునిటీని ఎక్కడా కూడా వదిలేదాన్ని కాదు. బికాస్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్ అని అయితే నమ్ముతాను. సో అలానే నేను కూడా ప్రతి దాంట్లో కూడా కాన్ఫిడెన్స్గా ఉండి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఈవెన్ జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి లైక్ నేను బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలి. ఎందుకంటే టాపర్ వేరు, టాపర్స్ ఆఫ్ ది టాపర్ గోల్డ్ మెడలిస్ట్. సో నేను ఫస్ట్ స్టేజ్లో ఉండాలి అంటే నేను ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను, అసలు ప్రతిరోజు నేను ఎంత కష్టపడేదాన్నో చూసుకోండి, లైక్ ఇమాజిన్ చేసుకోవచ్చు. సో నేను ఎలా చేసేదాన్ని అంటే ఒక టైం టేబుల్ ఫాలో అయ్యేదాన్నండి. టైం టేబుల్ ఫాలో అయ్యి అండ్ ఎప్పుడు ఏమేం వర్క్ చేయాలి, మార్నింగ్ లేచిన వెంటనే మెడిటేషన్ చేసి దెన్ ఆఫ్టర్ దట్ బ్రహ్మ ముహూర్తం అంటారు చూడండి. బ్రహ్మ ముహూర్తం అనేది మేనిఫెస్టేషన్లో ఒక మేజర్ రోల్ని అయితే ప్లే చేస్తుంది. అండ్ ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి కొంచెం డిఫికల్ట్గా ఉండేవి, లైక్ మ్యాథ్స్ అనేది కొంచెం బీటెక్లో డిఫికల్ట్గా ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా నేను బ్రహ్మ ముహూర్తంలో చేసుకునేదాన్ని. దెన్ ఆఫ్టర్ దట్ నాకు ఏవైతే కష్టంగా అనిపించినాయో అవన్నీ మార్నింగ్ కంప్లీట్ చేసుకొని అండ్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ వచ్చేసరికి బస్లో కూడా టైం వేస్ట్ చేయకుండా మొత్తం ప్రిపేర్ అయ్యేదాన్ని. యాక్చువల్లీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మేనిఫెస్టేషన్ అనేది హార్డ్ వర్క్ కూడా ప్యారలల్గా ఉండాలి. అండ్ నేను మేనిఫెస్టేషన్ ఎలా చేశాను అంటే విజువలైజేషన్ టెక్నిక్ అని ఒకటి ఉంటుందండి. అదేంటి అంటే మనకి ఫ్యూచర్లో జరిగేది ఆల్రెడీ జరిగిపోయినట్టు ఫీల్ అవ్వాలి. ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అంటే మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో నాకు 4 years తర్వాత గోల్డ్ మెడల్ వస్తుంది, ఐ నో దట్. కానీ నేను ఫస్ట్ డే నుంచి మిర్రర్లో చూసుకొని ఐఎమ్ ది గోల్డ్ మెడలిస్ట్, మా పేరెంట్స్కి నా వల్ల ఫెలిసిటేట్ చేశారు. ఆ ఫెలిసిటేట్ చేసినప్పుడు నేను విన్నింగ్ స్పీచ్ ఎలా ఇస్తానో నేను ఫస్ట్ డే నుంచి ఆ విన్నింగ్ స్పీచ్ ప్రిపేర్ చేసుకొని గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చాందిని, ఐఎమ్ ది గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ మై కాలేజ్ అండ్ అంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ చేసుకొని నాకు నేను మిర్రర్లో చెప్పుకునేదాన్ని. ఇలా విజువలైజ్ చేసుకున్నప్పుడు ప్రతిరోజు కూడా నేను ఎప్పుడైనా డీమోటివేట్ అవుతూ ఉంటాము. ఆబ్వియస్లీ స్టూడెంట్స్ అనేవారు హార్మోనల్ చేంజెస్ వల్ల డీమోటివేట్ అవుతూ ఉంటారు. బట్ ఇలా డీమోటివేట్ అవ్వకుండా ఉండాలి అంటే మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో స్టూడెంట్స్ కూడా మేబీ ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉండదండి ఇలా స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి. బట్ స్టూడెంట్స్ కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ మొబైల్ అండ్ అన్నీ రావడం వల్ల ఇంకా ఎక్కువ డీవియేట్ అయిపోతున్నారు, లైక్ ఎక్కువ టెంపరీ హ్యాపీనెస్కి అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు కష్టపడితేనే తర్వాత సుఖపడతామంటారు కదా, సో ఇప్పుడు సుఖపడుతున్నారు యాక్చువల్లీ వాళ్ళు, తర్వాత కష్టపడాలి యాక్చువల్లీ. సో ఇదంతా ఇప్పటి నుంచే తెలుసుకొని ఆ మొబైల్లో జస్ట్ రీల్స్ అవసరం లేనివి కాకుండా ఇలాంటివి ఫాలో అయితే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూస్తారు. అండ్ ఇండిపెండెంట్గా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ చాందిని. థ్యాంక్ యూ అండి.